ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి? హాయ్ అండి. మీ పేరు? శ్రీలక్ష్మి కుమారి. శ్రీలక్ష్మి కుమారి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, హలో అండి. హాయ్ గీత, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరేంటి? నా పేరు అనితా రెడ్డి అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కడప డిస్ట్రిక్ట్ రాయచోటి నుండి. రాయచోటి. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదు. లేదు. వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చాక పరిచయం చేసుకున్నారా? అవునండి, ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యారా? వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరికి కాంపిటీషన్ తెలుసు కదా? సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, అది మెయిన్ బేస్ చేసుకుని మీ ఇద్దరు వంట చేయాలి. యా, ఓకే. సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే. కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట. సో జనరల్గా కొబ్బరిని మనము చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. స్వీట్స్, స్నాక్స్, కర్రీస్, రైస్ ఐటమ్స్ ఇలా. సో మీరు చక్కగా మీ చాయిస్ అనమాట. చాలా ఈజీ యాక్చువల్గా కొబ్బరితో చక్కగా మనం వంటలు చేయటము కదా, ఎందుకంటే దేంట్లో వేసినా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి మీ ఇద్దరు కూడా కొంచెం ఏదన్నా మీకు తెలిసిన వెరైటీ రెసిపీ ఉంటే కొబ్బరితో ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాను. సో మీ ఇద్దరు కూడా థింక్ చేయండి, కొబ్బరితో ఏం చేయొచ్చు కొంచెం టేస్టీగా. స్వీటా, హాటా, రైసా, కర్రీయా, పచ్చడా? సో లక్ష్మి గారు ఏమంటున్నారు? కోకోనట్ రైస్ చేస్తాను. కోకోనట్ రైస్. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేయాలి వంట. ఓకేనా? ఓకే అండి, మరి కోకోనట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? స్టార్ట్ చేద్దాం. నెయ్యి వేసి. సో నేతితో చేస్తున్నారా మొత్తం? ఓకే ఓకే. మసాలా వేస్తున్నా అండి. ఫస్ట్ మసాలా వేసాను. మసాలా దినుసులు వేస్తున్నాను. ఓకే. ఆనియన్స్. ఓకే. సన్న సన్నగా కట్ చేస్తారుగా, అంత పెద్ద పెద్ద ముక్కలు వేసారు ఏమిటి మీరు? ఈ రైస్లోకి ఇలాగే ముక్కలు తగులుతుంటే బాగుంటుంది. పెద్ద ముక్కలు తగులుతూ ఉంటాయి. బఠానీ ఉడికించినవా? పచ్చివేనండి, మగ్గిపోతుంది ఇందులో. ఓకే. బీన్స్. సో అన్ని మనము ఎసట్లో వేసుకోవడం కాబట్టి డైరెక్ట్గా అన్ని పచ్చిముక్కలు యాడ్ చేసుకో. ఓకే. క్యారెట్. కోకోనట్ రైస్ జనరల్గా మనం ఇట్లా చాలా వెజిటబుల్స్ అవి యాడ్ చేసి చేసుకున్నా బాగుంటుంది. సింపుల్గా జస్ట్ ఆ కొబ్బరి అన్నంలా చేసుకున్నా, ప్లెయిన్గా చేసుకున్నా కూడా బాగుంటుంది కదా. మిర్చి. ఓకే. సో మీరు కోకోనట్ రైస్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నారు అంటే జనరల్గా ఎప్పుడు ఇలాగే అన్ని వెజిటబుల్స్తో చేస్తుంటారా? అవునండి, పిల్లలకి హెల్దీ కదా, పిల్లల కోసం వెజిటబుల్స్ అన్ని వేసేస్తారనమాట. అయినా టేస్ట్గా కూడా ఉంటుంది కదా ఇవన్నీ. అవును. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో రైస్ ఐటమ్స్ బాగా చేస్తుంటారా ఏంటి బాక్సుల్లోకి అలాగా? పిల్లల కోసం చేయాలి. పిల్లల కోసం అంటే కూరలు ఏం చేయకుండా చక్కగా ఇలాంటివి అయితే ఒకటి పెట్టేస్తే సరిపోతుంది కదా. నైస్ నైస్. మీరేంటి ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఇద్దరు? పెద్దబాబు 5th క్లాస్ అండి. చెప్పండి. పెద్దబాబు 5th క్లాస్, చిన్నబాబు ఎల్కేజీ. పేర్లు ఏంటి? నిఖిత్ గాంధీ పెద్దబాబు పేరు. నిఖిత్ గాంధీ, బాగుంది. రిషిక్ సూర్య. దీనికి ఎందుకు గాంధీ పెట్టలేదు? అది మా మామయ్య గారి పేరండి, మురళీకృష్ణ గాంధీ అనమాట ఆయన పేరు, అందుకు లాస్ట్ గాంధీ అని పెట్టారా? ఓకే ఓకే, నైస్ నైస్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ అండి. నైస్. ఆయన పేరేంటి? గీతా పల్లవదర్ అండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు రైస్ వేసి. రైస్ అక్కడ ఉన్నాయి. సో బాస్మతి బియ్యం ఆల్రెడీ కొంచెం నానబెట్టి పెట్టారా? సో సరిపడా సాల్ట్. ఇప్పుడు ఏంటి? వాటర్ అక్కర్లేదు, కొబ్బరి పాలండి. కొంచెం వేగాక అంత 1:2 సేమ్ వాటర్ ఎలా పోసుకుంటాం అలా కొబ్బరి పాలు పోసేసుకోవటం. సో ఇప్పుడు కొబ్బరి పాలు. వేయించిన జీడిపప్పు.
సో ఈ కొబ్బరి అన్నంలో కంటే మీరు ఏమైనా స్పెసిఫిక్గా కర్రీ ఏమైనా చేస్తూ ఉంటారా, లేకపోతే ఇట్లా ఉట్టి తినేస్తూనే? ఉట్టిగానే టేస్ట్గా ఉంటుందండి. రైతా కాలితే కొబ్బరితోటే మనం రైతా రెడీగా. అది కూడా కొబ్బరితోనేనా? కొబ్బరితో రైతా ఏదో బాగుంది వెరైటీగా, మీరు చేస్తారా? చేస్తానండి. ఓ నైస్. 10 minutes మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. సో అన్ని వేసేసినట్టేనా? అన్నీ వేసి సాల్ట్ అన్ని పని. సో ఇప్పుడు ఇది ఉడికితే ఇంక మనకి రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. సో జనరల్గా అయితే మనం కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు కదా. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా లక్ష్మి గారు? చూద్దామండి. సూపర్గా అయింది. సో ఇంకా ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్. ఓకే, కొత్తిమీర వేసి తీసేసుకో. ఓకే, వావ్, వినాయకుడిని మీరే చేశారా? నేనే చేశానండి. పిండితోనా? కొబ్బరితోట అండి, పచ్చి కొబ్బరితోటే చేశాను. ఇదంతా కొబ్బరా? అయ్యి భలే వచ్చింది. సో నైస్, బాగుందండి, బాగా చేశారు. సో చూసారు కదండి, చక్కగా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కొబ్బరి పాలు పోసి వేయించిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కోకోనట్ రైస్ రెడీ.